రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని విశాఖలో జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, విశాఖ నగరంలో రౌడీ షీటర్ల సంఖ్య పెరుగుతోందని ఆ పార్టీ నేత తాతారావు అన్నారు. బీహార్, చంబల్ను మించేలా ఏపీలో పరిస్థితులు దిగజారిపోతున్నాయని అన్నారు. వైసీపీ పెద్దలకు అందాల్సిన సొమ్ము అందకపోవడంతోనే విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చిందని అన్నారు. కిడ్నాప్ ఘటనను డీజీపీ సీరియస్ గా తీసుకోలేదని, గంటల్లోనే ఛేదించామని చెబుతున్నారని, విశాఖ నగరంలో పెరిగిపోతున్న శాంతి భద్రతలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఇప్పటికే 11 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కమిటీలు ఉన్నాయి. కేవలం విశాఖపట్నంలో వేయాల్సి ఉంది. విశాఖపట్నంలో వారం 10 రోజుల్లో ఖచ్చితంగా మండల కమిటీలు, వార్డు కమిటీలు వేయబోతున్నారు. పిఎస్సి మెంబర్గా 3 జిల్లాలు చూస్తాను కనుక మేము ఆలోచనలో వారం 10 రోజుల్లో విశాఖపట్నంకి మండల కమిటీలు, వార్డు కమిటీలు, బూత్ కమిటీలు ఆ స్థాయికి వెళ్తున్నాం. మిగతా 11 ప్లేస్లో ఉన్నాయి ఇప్పటికే. అది సమయాన్ని బట్టి చూద్దాం. ఇప్పుడు మేము ప్రజల దారిపోతున్నాం. వారాహి విజయయాత్ర ద్వారా 175 నియోజకవర్గాల్లో తిరగాలనేటువంటిది మా అధ్యక్షుల వారి అభిప్రాయం. వివిధ మేధావులు కానీ జర్నలిస్టులు ఒక రకమైనటువంటి సెక్టార్కి వాళ్ళు మేధావులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళందరితో మాట్లాడతాం. లేదంటే డాక్టర్స్, లేదు వ్యాపారవేత్తలు, చిన్న మధ్యతరగతి చెందినటువంటి పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరితో ప్రతి నియోజకవర్గం, ప్రతి పట్టణంలో కలుస్తున్నారు మా ప్రెసిడెంట్ గారు. వారి అభిప్రాయాలు తీసుకుంటాం, ఇన్పుట్ అది తీసుకొని తద్వారా మేము భవిష్యత్తు ఏం చేయగలం అని చెప్పడానికి ఉన్నాం. దాని ద్వారా ప్రజలు ఏ మేరకు మమ్మల్ని ఆదరిస్తారో చూద్దాం. ఇది పొత్తులైనటువంటివి. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఏదైతే జనసేన పార్టీ వారాహి యాత్ర విజయవంతం అవుతున్నటువంటి సందర్భంలో మరి అధికార పార్టీకి కన్నుకుట్టి యథావిధిగా మరలా కూడా మంత్రులందరినీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేందుకు ప్రోత్సహించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా మరి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని అనే బదులుగా పేలు నాని అంటే సరిపోద్ది. పేర్లు తలలో ఎక్కితే మొత్తం తలంతా గొరిగేస్తాయి అన్నట్లు ఈ పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి గారి టీంలో మరి ఆయన వల్ల ఆ గ్రాఫ్ అంతా పడిపోయి వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డాడని అధికార పార్టీ వాళ్ళే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి సమాచార శాఖలో ఒక్క డెవలప్మెంట్ కూడా లేనటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా కాంట్రావర్షియల్ ఇష్యూస్ మాట్లాడుతూ వారాహి యాత్రకి, వారాహి రథానికి దిష్టి బొమ్మగా కూడా పనికిరానటువంటి పేరు నాని మరి వారాహి యాత్ర చేయనివ్వనంటాడు, వారాహిని తిరగనివ్వనంటాడు, వారాహి పర్మిషన్ లేదంటాడు, వారాహి కలర్ గురించి మాట్లాడతాడు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో వారాహిని తిరగనన్నటువంటి పేరు నాని ఈరోజు మరి వారాహి విజయయాత్రకి ఏం సమాధానం చెప్తాడని మేము అడుగుతున్నాం. పండిత పుత్ర పరమసుంఠ అన్నట్టు వాళ్ళ నాన్నగారు పేరుని కృష్ణమూర్తి గారి పేరు చెప్పుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగి మరి తన అస్తిత్వం కాపాడుకోవడం కోసం, రేపు తన కొడుకుని మళ్ళా రాజకీయంగా ఎదగనివ్వడం కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది చాలా అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. తన స్థాయి ఏంటో ఆలోచించుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి, ఆయనకి, నక్కకి, నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంటే పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర అభివృద్ధి కోసం తన సొంత నిధులు, తను కష్టపడినటువంటి కష్టార్జితం కౌలు రైతు కుటుంబాలకు పంచిపెడుతుంటే అతన్ని విమర్శించే ఆలోచన చేస్తున్నాడంటే ఇతని యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ తరపు నుంచి పేర్ని నాని గారికి ఒకటే చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఎవరో ఎవరికి తెలియదు. హోమ్ మినిస్టర్ ఎవరో ఉన్నారంటారని తప్పించి పేరు కూడా తెలియని స్థితిలో ఆవిడుంటే మరి ఒక 10th క్లాస్ విద్యార్థిని మీద పెట్రో బాంబు జరిగితే మరి సుమతి శతకాలు వల్లిస్తున్నటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి నా చెప్పు పోయిందని చెప్పు, కనీసం నీకు చెప్పు వెతికే ప్రయత్నాన్ని ఆవిడ చేస్తారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఇవ్వడంలో కానీ, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో కానీ అన్ని విషయాల్లో విఫలమైనటువంటి ఆవిడ కనీసం నీ చెప్పన్నా ఎతికిస్తారేమోనని జనసేన పార్టీ తరపున నీకు సలహా ఇస్తున్నాం. అంతేకాకుండా మీరు జనంలోకి మీరు ఏదైతే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గడప గడపకి మన ప్రభుత్వం అని, అలాగే మీకోసం జగనన్న కోసం మీరు ఏదో కార్యక్రమాలకి ఇంటింటికి వెళ్తున్నప్పుడు జనాలందరూ మీకు చెప్పులు చూపిస్తుంటే ఆ చెప్పులు మీరు దాచుకోండి. మరలా మీరు మాకు తిప్పి చూపిస్తే మీకు చెప్పులు దండ వేయాల్సి వస్తుందని జనసేన పార్టీ తరపున మరొకసారి మీకు హెచ్చరిస్తూ, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మరొకసారి పేరు నాని హెచ్చరిస్తున్నాం.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పోయి అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తూ ఉన్నారు. దాన్ని సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలపైన వారి గొంతుని నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద దెబ్బ, నష్టం. విశాఖపట్నంలో 2018 నాటికి కేవలం ఈ నగర పరిధిలో 182 మంది రౌడీ షీటర్స్ ఉంటే ఇవాళ 412 మంది రౌడీ షీటర్స్గా అన్ని పోలీస్ స్టేషన్లు నమోదయ్యారు. మరొక పక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 మే 9 ఇచ్చింది రిపోర్ట్. ఆ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2018లో 14వ స్థానంలో ఉంటే ఈరోజు 6వ స్థానానికి ఎగబాకింది. అంటే బీహార్ని, చంబల్లోని, ఉత్తరప్రదేశ్ని దగ్గరికి చేరిపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో శాంతి భద్రతల తాలూకా పరిస్థితి. అంటే నగరంలో 182 నుంచి 4 ఏళ్లలో 412 చేరుకుంది. 4 ఏళ్లలో 14 ప్లేస్ నుంచి 6% ఎగబాకింది ఈ రాష్ట్రం. అంటే డీజీపీ గారు మొన్న స్థానికంగా విశాఖపట్నం ఎంపీ గారు భార్య కుమారుడు వాళ్ళు కిడ్నాప్ని చాలా చిన్నదిగా చూపి మాట్లాడుతూ ఉన్నారు. అది కామన్ అని. అదేదో మాకు తెలిసింది ఏమిటంటే ఇది తాడేపల్లి ప్యాలెస్కి నెల వెళ్ళే వాటాల్లో తేడా వచ్చింది. దానివలన వైసీపీలో 2 వర్గాల్లో సెటిల్మెంట్. ఇది ఎంపీ గారు కిడ్నాప్ అనేది కిడ్నాప్ కాదు, అది సెటిల్మెంట్. ఆ సెటిల్మెంట్లో భాగమే నేరుగా వెళ్ళాల్సిన డబ్బు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళలేదు. అందుకు ఈ డ్రామా నడిచింది. సరే, ఏ విధమైనప్పుడు ఎలాగున్నప్పుడు కూడా డీజీపీ గారు అక్కడ ఏమీ జరగలేదు, కేవలం వెంటనే పోలీసు 2 గంటల్లో మేము పట్టుకున్నాం అని చెప్పారు. మీరు ఏమీ జరగలేదంటే ఎలాగండి? ఎంపీ గారు చెప్తారు, పక్క నేరస్తులు ఎవరైతే రౌడీ షీటర్స్ హేమంత్ కుమార్తో పాటు ఉన్నవాళ్ళు గంజాయి, మాదక ద్రవ్యాలు ఉన్న 48 గంటలు తీసుకుంటూనే ఉన్నారు మా ఇంట్లో అని. మరి గంజాయి, మాదక ద్రవ్యాలు ఇవన్నీ జిల్లాలో ఉన్నట్టే లేనట్ట, రాష్ట్రంలో నగరంలో ఉన్నట్టు లేనట్ట? సిపి గారు చెప్తారు అలాంటివి ఏం లేవని. పోలీస్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, కానీ మీరు చేసేది పోలీసింగ్ ఎవరి మీద? శాంతి భద్రత కాపాడడానికి ఉండాలి. కానీ రాజకీయ నాయకుల వెనకాల రౌడీ షీటర్స్ని వాళ్ళు పెంచుకుంటుంటే వాళ్ళని మనం కంట్రోల్ చేసే విధంగా మనం లేకపోతే ఎలాగా?